మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతకి స్వాగతం. ముందుగా అన్నదాతలు చాలామంది ఆందోళన పడుతున్నారు. రేపు కౌంటింగ్ మార్కెట్ ఉంటాయా ఉండవని అన్న వైన్ షాపులు తప్ప రేపు అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. కాబట్టి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడ గుంపులుగా ఉండకూడదు. గమనించుగా హరిహరి గారు సాహో ఫుల్ వైరస్ ఉంది, సాహిద్ 34 నో వైరస్. సాహో అయితే ఫుల్ వైరస్ ఉంది, సాహిద్ 34 మాత్రం వైరస్ ఏమాత్రం లేదు అని హరిహరి గారు కామెంట్ పెట్టారు. మోహన్ రెడ్డి గారు సూపర్ సాంగ్ బ్రో, థ్యాంక్ యూ అన్న. ಎಷ್ಟು ದಿನ ಈ ರೇಟ್ 1200 70 మదనపల్లి టాప్. అఖిల్ రెడ్డి గారు 30 kg బాక్స్ ఎంత ప్రైస్ ఉంటుందని అడిగారు. 30 kg బాక్సెస్ కాదు, 28 kg బాక్స్, ఇది నిజం. 1000 నుంచి 2000 కంపల్సరీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. 1000 బిలో అయితే ఉండదు. డోంట్ వరీ ఆల్ ఫార్మర్స్. జేఎన్టీఆర్. అన్నదాతలు ఎవరు కూడా కంగారు పడకండి, ఆందోళన చెందకండి. ఖచ్చితంగా 25 బాక్సు 1000 నుంచి 2000 లోపల ఖచ్చితంగా ఉంటుంది. 1000 లోపలైతే మాత్రం ఉండదు, 1000 పైన ఉంటుందని అఖిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక ఐఆమ్ ఫస్ట్ వ్యూవర్ అండ్ లైక్ వెంకటరామరెడ్డి ఎంఎస్ గారు, థ్యాంక్ యూ అన్న. మల్లికార్జున్ గారు అన్న కోలార్కి నాసిక్ కాయలు వస్తా ఉందా అన్న, తెలిసిన వాళ్ళు చెప్పండి అన్న. నాకు తెలిసి కోలార్కి నాసిక్ కాయలు రావడం కానీ మైసూర్కి మాత్రం ఈ నాసిక్ టమాటా సీట్ టమాటా రావడం జరిగింది. అందుకే మైసూరు ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. కోలార్కి అయితే నాకు తెలిసి లేదు. ఇవాళ కూడా కోలార్లో సీట్ టమాటాలు 650 రూపాయలు పై మాట వెళ్ళింది, లోపల కాదు. కాబట్టి కోలార్కి అయితే అక్కడి నుంచి కాయలు ఏమి రావడం లేదు. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి సీడ్ కాయలు మాత్రం. జై ఎన్టీఆర్. ఆర్టీఎంలో టాప్ అండ్ టాప్ 920 కేవలం. వెరీ సాడ్ మూమెంట్ యాక్షన్ అట్ 11 AM. 11 గంటలు యాక్షన్ వేశారు. టాప్ అండ్ టాప్ 920 మాత్రం వెళ్ళింది అని అరుణ గారు కామెంట్ పెట్టారు. అన్న క్వాలిటీని బట్టి ధర మదనపల్లిలో ఇవాళ 600 రూపాయల దగ్గర నుంచి 800, ఇవి అత్యధికంగా అన్నదాన్ని ఎవరైతే టాప్ క్వాలిటీలు ఉంటే మాత్రమే 9 నుంచి 11. టాప్ అండ్ టాప్ అక్కడ మాత్రం 1150, ఒకలాంటి 1270 రూపాయలు. క్వాలిటీని బట్టి రేటు ఉంటుందన్న. క్వాలిటీ ఉండి ఎక్కడైనా రేటు పెడుతుంది. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఇబ్బంది లేదని, క్వాలిటీ టమాటాలు ఉండి ఎక్కడున్నా సరే ఏ టైం అయినా సరే ధర అయితే ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఎస్టర్డే వడ్డీపల్లి టమాటా రేటు 540. అరుణ్ గౌడ్ గారు ఇంచుమించు నేను కూడా అదే ధర చెప్పాను. ఎక్కడన్నా మండి మార్కెట్లలో 1-2 లాట్లు హైలైట్ రేట్ పడి ఉంటుంది. హైలైట్ లాట్లు హైయెస్ట్ రేట్ పడి ఉంటుందన్న. ఓకే. తాజ్ గారు సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఈ భలే మంచి రోజు పసందైన రోజు పాటకు వచ్చిన కామెంట్లు ఇవన్నీ. అన్న రైతులందరూ బాగా కష్టపడి పంట పండిస్తున్నారు. అయితే సీడ్స్ కంపెనీ వాళ్ళ మోసంతో రైతులు మోసపోతున్నారు. ఎందుకంటే సాహో టమోటా పండించే అవ్వట్లేదు. మందు షాప్ వాళ్ళు, సీడ్స్ కంపెనీ వాళ్ళు, ఫెర్టిలైజర్ వాళ్ళు మాత్రం ఉద్ధరం అవుతున్నారు. అంటే బహుశా లాభపడుతున్నారని రైతులకి లాస్. రైతులు కష్టపడి టమాటా పంట పండిస్తున్నారు కానీ రైతుల కష్టం తగ్గ ఫలితం లభించడం లేదు. ఈ టమాటా విత్తనం వాళ్ళు, ఫెర్టిలైజర్స్ వాళ్ళు వీళ్ళు మాత్రం బాగుపడుతున్నారు. రైతుకు మాత్రం నష్టం వస్తుందని మందుల కామెంట్ పెట్టారు. దానికి ఒక రిప్లై వచ్చింది, నిజమే బ్రో అని. అన్న ఢిల్లీకి ఎక్స్పోర్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వచ్చు? ఇప్పట్లో ఢిల్లీకి అనిల్ కుమార్ గారు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం కనడం లేదు. అక్కడ 250-300 మాత్రమే క్రెడిట్ ఉంది. అక్కడి నుంచి టమాటాలు మన దక్షిణాదికి వస్తున్నాయి. ఇంకా అక్కడ సమయం పడుతుంది. వర్షం కురిస్తే కాస్త ఈ ఎండల వల్ల ఇప్పుడు వేడి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు కురిస్తే కాస్త టమాటాలు తగ్గవచ్చు అక్కడ వాళ్ళు అంటున్నారు. చూద్దాం. ఇప్పట్లయితే ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సులు లేదు. అక్కడ ధర తక్కువ, మన దగ్గర ధర ఎక్కువ. నిన్న ఒకరు షార్ట్ వీడియో చేశారు, భలే మంచి రోజు పసందైన రోజు అని. దానికి అన్నది కామెంట్ పెట్టారు. ప్రస్తుతం కామెంట్ ఎందుకు కనిపించడం లేదు. రైతులందరూ కష్టాల్లో ఉంటే నువ్వు భలే మంచి రోజు పసంద రోజు అని చెప్పి డ్యాన్సులు కడతావా, పాటలు పడతావా అని అన్నది షార్ట్ వీడియో. ప్రస్తుతం టమాటా ధరలు రైతులకి ఏమి ఇబ్బంది కలిగేటట్లు, రైతులు కష్టపడే ధరలు ఏమీ లేవు, బాగానే ఉన్నాయి. మరి మీరు ఎందుకు అలాంటి కామెంట్ పెట్టారు? అయితే నేనైతే నవ్వుకున్నాను. ఇది రైతు కష్టాల్లో ఉంటే నువ్వు భలే మంచి రోజు పసందైన రోజు అని చెప్పి డ్యాన్సులు కడతావా, పాటలు పడతావా అని. థ్యాంక్ యూ. మళ్ళీ చెబుతాను, రేపు కౌంటింగ్ ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. గుంపులు ఎక్కడ ఎవరు ఉండకూడదు. రెండవది వచ్చి వైన్ షాపులు తప్ప అన్ని మార్కెట్లు కూడా రేపు ఉన్నాయి. వైన్ షాపులు కొట్టి రేపు బంద్. మిగతావన్నీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయి. కాకపోతే గుంపులుగా ఉండకూడదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. అన్నదాత సుఖీ భవ.